కాబట్టి అమ్మకానికి పాల్పడకండి, కొనుగోలుకి మాత్రమే నేను చెప్తున్నా. చాలా జాగ్రత్తగా నిర్ణయించుకోండి. కెవిన్ వార్స్ దెబ్బతో ఇప్పుడు బంగారం వెండి రేట్లు పడిపోతున్నాయి. సరే, ఇరాన్ అమెరికా డీల్పై ఇజ్రాయెల్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. దీనివల్ల ట్రంప్ నెతన్యాహుల మధ్య మాటల యుద్ధం అయితే జరుగుతుంది. అసలు ఇజ్రాయెల్ అసంతృప్తి వ్యక్తం చేయడానికి కారణం ఏంటి సార్? ఎస్ అంటే ఇప్పుడు ఇరాన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాల మధ్య పీస్ డీల్ 14 అంశాలతో కూడిన ఒక పీస్ డీల్ మీద డిజిటల్ సిగ్నేచర్, నేను ముందే చెప్పినట్టు డిజిటల్ సిగ్నేచర్ మీద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇటు యుఎస్ ఇప్పుడు ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజాస్కియాను డిజిటల్ సిగ్నేచర్ చేయడం జరిగింది. లేదా జెనీవాలో ఒక వేదికను పెట్టారు, కాకపోతే వాళ్ళు అంత టైం కూడా వాళ్ళు ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే ఇటు ఇరాన్, ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ముఖ్యంగా యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అసలు ఈ యుద్ధం నాకు వద్దురా బాబు, ఎప్పుడు వదిలిపోతానా, ఈ వార్ ట్రాప్లోంచి ఎప్పుడు బయటపడతానని ఆయన కుతూహలంతో సిగ్నేచర్ చేయడం జరిగింది. ఇప్పుడు సిగ్నేచర్ అయిపోయింది. ఇరాన్ అమెరికాల మధ్య పీస్ డీల్ కుదిరింది. కానీ ఈ పీస్ డీల్లో చాలా కీలకంగా వ్యవహరిస్తున్న ఇజ్రాయెల్ మాత్రం అసలు ఈ పీస్ డీల్ని యాక్సెప్ట్ చేయడం లేదు. వెంటనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ వైట్ హౌస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ ఇజ్రాయెల్ని నిందించడం జరిగింది. ఈ పీస్ డీల్ మీకు ఇంపార్టెంటే, ఇజ్రాయెల్ రక్షణలో 2/3 వంతుల ఆయుధాలను మేము అమెరికా ఇచ్చాం, అమెరికా రక్షణ వల్ల మీరు ఇప్పుడు ఉన్నారు, లేకపోతే నువ్వు జైలుకి వెళ్ళిపోదావు అనుకుంటూ ఇటు ట్రంప్, జేడీ వ్యాన్స్, యుఎస్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ఫైర్ అవుతుందన్నమాట. కానీ ఇజ్రాయెల్ కూడా అదే లెవెల్లో ఫైర్ అయింది. అసలు ఈ పీస్ డీల్ ఏంటి మీకు? అసలు ఈ పీస్ డీల్ పిచ్ డీల్ ఇది. అసలు ట్రంప్ చేసేది ఒక మ్యాడీ డీల్. అసలు యుద్ధానికి రావడం ఏంటి? యుద్ధం వచ్చిన తర్వాత పూర్తిగా గెలవాలి, ఫైటింగ్ స్పిరిట్ లేదా మీకు, ఇరాన్ ఎందుకు ఓడించలేకపోతున్నారంటూ ఇప్పుడు ఇజ్రాయెల్ ఫైర్ అయిపోతుందండి. ఇజ్రాయెల్ ఏమంటుందంటే మాకు మేము రక్షించుకోగలుగుతాం, యుఎస్ లేకుండా కూడా మాకు మేము రక్షించుకోగలుగుతాం. 1948 మే 26 నుంచి ఇప్పుడు కొన్ని వందల పాటు నిత్యం యుద్ధాలు చేసి సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ మోడ్లో మేము రక్షించుకున్నాం. కాబట్టి మీరు కాదు రక్షించుకున్నది, మేము రక్షించుకోగలుగుతాము అనుకుంటూ ఇప్పుడు ఇజ్రాయెల్ ఫైర్ అవుతుంది. ఇప్పుడు ఈ యుద్ధంలో ముఖ్యంగా ఈ పీస్ డీల్లో ఉన్న 5 అంశాలను ఇప్పుడు ఇజ్రాయెల్ పూర్తిగా విభేదిస్తుంది. అసలు మాకు సంబంధం లేకుండా మా విషయాన్ని మీరు ఎందుకు డీల్ చేసుకోవాలి ఇరాన్ తోటని. అందులో ముఖ్యంగా ఏంటంటే లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడి చెయ్యదు అంటూ అభయం ఇచ్చేసింది అమెరికా. అసలు లెబనాన్ మీద ఎలా దాడి చేయదు? లెబనాన్ మీద దాడి చేయడం కాదు, లెబనాన్లో ఉన్న ఇజ్రాయెల్ యొక్క శత్రు అనే హిజ్బుల్లా మీద మేము దాడి చేస్తున్నాం. హిజ్బుల్లా అనేది తీవ్రవాద సంస్థ, అంతర్జాతీయ చట్టం ముఖ్యంగా యుఎన్ఓ ప్రకారం. అది మా మీద దాడి చేస్తే మేము దాని మీద దాడి చేస్తాం. దీని మీద దాడి అది ఏమి నాన్ స్టేట్ యాక్టర్ కాదు. దాని మీద మీరు ఎందుకు అభయం ఇవ్వాలి? హమాస్ గాజాలో ఉంది, తీవ్రవాద సంస్థ యుఎన్ఓ ప్రకారం. తర్వాత హౌతీస్ యెమెన్లో ఉన్న వాళ్ళు తీవ్రవాద, వీళ్ళ మీద మేము దాడి చేయకుండా ఎలా ఉంటాం? పైగా ఇరాన్ అనేది వీళ్ళకి సపోర్టు చెయ్యదు అనే పీస్ డీల్లో మీరు కుదుర్చుకోలేదు. కాబట్టి మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా, ఇటు గాజాలో ఉన్న హమాస్, హౌతీస్ మీద మేము అటాక్ చేస్తాం, మాకు ఎటువంటి సంబంధం లేదని ఇజ్రాయెల్ ఆటోమేటిక్గా అమెరికాకి తిరస్కరించేసింది పీస్ డీల్ని. మరి ఇంత దారుణమైన ఇక్కడ ఏంటంటే ఇజ్రాయెల్కి ఏంటంటే తనను తాను రక్షించుకునే ఒక హక్కు అనేది అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఉంది. ఇప్పుడు హౌతీసు వీళ్ళందరూ ఇరాన్ యొక్క ప్రాక్సీస్, బట్ దీన్ని అబ్జెక్ట్ చేసింది. రెండోది ఏంటంటే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద ఇక సరిపోదు, ఎందుకంటే ఇంకా యురేనియం అక్కడ నుంచి తీయలేదు. అక్కడ న్యూక్లియర్ బుషేహార్లో ఇక్కడ న్యూక్లియర్ ప్రోగ్రామ్ జరుగుతుంది సీక్రెట్గా. ఇరాన్లో సీక్రెట్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపడానికి ఎటువంటి క్రెడిబుల్గా మీరు పీస్ డీల్లో కుదుర్చుకోలేదు. కాబట్టి ఇరాన్ అణ్వాయుధం ఇప్పుడు కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత తయారు చేస్తుంది, ఇది ఇజ్రాయెల్కి శత్రువు కాబట్టి మేము ఒప్పుకోను అనేది ఇజ్రాయెల్ ప్రకటించేసింది. తర్వాత ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ ఎంతటి దారుణం అంటే ఇజ్రాయెల్ మీద కూడా వేసింది ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్. దాన్ని ఆపడానికి, దాన్ని తగ్గించడానికి ఎటువంటి ప్రతిపాదన పీస్ డీల్లో కుదుర్చుకోకపోతే అసలు పీస్ డీల్ అవసరం ఏంటి మీకంటూ అమెరికా మీద ఫైర్ అయిపోతుంది ఇజ్రాయెల్. తర్వాత ఇరాన్ ఆర్మీ ఇప్పుడు ఐఆర్జీసీ ఇంకొక 1,50,000 మంది, ఇంకొక 6 లక్షల మంది ఆర్టీసీ ఇరాన్ ఆర్మీ అక్కడే ఉంది. దాన్ని తగ్గించుకోవని, ఆ బాలిస్టిక్ మిసైల్ తగ్గించడం ఎటువంటి ప్రతిపాదన పీస్ డీల్ లేదు. ఇంకా అది పీస్ డీల్ ఏంటి, చాలా దారుణమైనది డీల్ కాబట్టి అది మాకు వద్దు, నేను నాశనం చేస్తే ఇరాన్ అంటూ ఇజ్రాయెల్ మాట్లాడుతుంది. తర్వాత యుఎస్ ఆర్మీ వెకేట్ చేయాలంట. గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ చుట్టూ ఉన్న యుఎస్ ఆర్మీని తీయడం వల్ల ఇరాన్కి తిరుగులేని శక్తి అయిపోతుంది. అదేంటి పీస్ డీల్ మీకు జరిగిందా, ఓటమి ఒప్పందం చేసుకున్నావా అనుకుంటూ అమెరికా మీద ఫైర్ అయిపోతుంది ఇజ్రాయెల్. ముఖ్యంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టరు, తర్వాత మిగిలిన మినిస్టర్లు, క్యాబినెట్ మినిస్టర్లు నెతన్యాహు ఫైర్ అయిపోతున్నారు. ఈవెన్ ఇజ్రాయెలీ పీపుల్ కూడా, ఏదో నెతన్యాహు కాదండి,
ఈవెన్ ఇజ్రాయలీ పీపుల్ కూడా ఈ పీస్ డీల్ని వ్యతిరేకిస్తూ రోడ్ల మీదకి వస్తున్నారు లక్షలాది మంది. కాబట్టి అసలు ఈ పీస్ డీల్తో మాకు ఎటువంటి సంబంధం లేదు, అది పిచ్చి ట్రంప్ చేసుకుని ఒక పిచ్చి డీల్ అనుకుంటూ ఇజ్రాయెల్ మాట్లాడుతుంది. ఇరాన్లో అణ్వస్త్రాలని, ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ని, ఇరాన్లో ఉన్న IRGCని సర్వనాశనం చేసి పెడతామనుకుంటూ ఇజ్రాయెల్ మాట్లాడుతుంది. కాబట్టి ఈ పీస్ డీల్ ఎటువంటి సంబంధం లేదు అనుకుంటూ ఇప్పుడు అమెరికా వర్సెస్ ఇజ్రాయెల్ అయిపోయింది. అంటే ఏంటి, ఈ పీస్ డీల్కి వ్యాలిడిటీ లేదు. అమెరికా అనేది యుద్ధం నుంచి తప్పించుకోవడానికి, ఇరాన్ చేతిలో ఓడిపోయింది కాబట్టి తప్పించుకోవడానికి చేసుకున్న ఒక పిచ్చి డీల్, అదేం పీస్ డీల్ కాదు, తాత్కాలిక యుద్ధ విరమణ కోసం చేసుకున్నదే అనుకుంటూ ఇజ్రాయెల్ ఫైర్ అయిపోతుంది. ఇది అంతర్జాతీయంగా ఒక రకమైన ఆందోళన. ఎందుకంటే 60 రోజుల్లో పూర్తి స్థాయి ఒప్పందం రావాలి. కానీ ఇజ్రాయెల్ అంగీకరించకపోతే అమెరికా చేసుకున్న పీస్ డీల్కి అక్కడ గల్ఫ్ రీజన్ ఎటువంటి వ్యాలిడిటీ ఉండదు. కాబట్టి ఇది ఒక రకమైన ఆందోళన. కాకపోతే ప్రస్తుతం ఇరాన్ అమెరికాల మధ్య పీస్ డీల్తో మాత్రం యుద్ధం మాత్రం తప్పనిసరిగా తాత్కాలికంగా ఆగుతుందని అయితే నేను చెప్పగలుగుతాను. సార్, అమెరికా ఇరాన్ల మధ్య పీస్ డీల్తో